నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం. నేను మౌనిక. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 28న నల్గొండ నిరుద్యోగ దీక్ష గురించి తెలియదు, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి. ₹230 కోట్లతో అనకాపల్లి నుండి అచ్యుతాపురం వెళ్లే రహదారి అభివృద్ధి, మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడి. హామీలు నిలబెట్టుకోనందుకే 2019లో టీడీపీని బంగాళాఖాతంలో కలిపారు, రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా వ్యాఖ్య. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటేనని ఎన్నోసార్లు రుజువైంది, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వ్యాఖ్య. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, ఈ నెల 28న నల్గొండ నిరుద్యోగ దీక్ష గురించి పూర్తిగా తనకు తెలియదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. జూన్ మొదటి వారంలో బట్టి విక్రమార్క యాత్ర సందర్భంగా నల్గొండలో ప్రియాంక గాంధీ సభ పెట్టబోతున్నామని అన్నారు. రాష్ట్రంలో ముస్లింలకు 12% రిజర్వేషన్ పెంచాలని, నల్గొండను దత్తత తీసుకున్న కేసీఆర్ ముస్లింలు, దళితులు, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించాలని డిమాండ్ చేశారు. నల్గొండ నుంచి తాను పోటీ చేయడం ఖాయమని, భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. 20 ఏళ్లు నిజాయితీగా పనిచేసి అభివృద్ధి చేశానని, ఆపదలో ఉన్న అందరికీ సేవ చేశానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ ప్రభుత్వం వస్తున్నది. మీ అందరికి కూడా గతంలో మాదిరిగా ఇప్పుడు అప్పుడు ₹1,00,000 ఎట్లా ఇచ్చినాం, ఇవాళ ₹5,00,000 సొంత ప్లేస్ ఉన్న వారికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. నల్గొండ ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం, ఏ విధంగా పేదవాళ్ళని ఆదుకున్నాం. ఇప్పుడు నేను భువనగిరిలో ఉన్నా, ఇక్కడ ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ ఇక్కడికి వచ్చి నేను లేకున్నా మా మనుషులతోనో నేను స్వయంగా వచ్చిపోతున్నా. మొన్న టీవీలో చూసిన నల్గొండకి వెళ్ళి వెంకరెడ్డి పోటీ చేస్తున్నా లేదు, మీకు ఎందుకు అనుమానం? మన 6 నెలల కిందనే మా ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన, మళ్ళీ చెప్పించడం మీకు మంచిది కాదు. మీరు అంతా చదువుకున్న వాళ్ళు, మీరు నల్గొండకి వెళ్ళి పోటీ చేసేది ఖాయం. పోటీ చేయడమే కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమంటారు, మీరు 50,000కు హుజూర్నగర్ కోదాడు ఒక ఓటు తక్కువ వచ్చినా రాజీనామా చేస్తా అంటుడు. నేను మా వాళ్ళకి చెప్తున్నా, 50,000 కాదు, మీరు మన హుజూర్నగరే కాదు తెలంగాణలో వచ్చే మెజార్టీతో గెలిపియండి. తప్పకుండా 20 ఏళ్ళు ఏ విధంగా న్యాయంగా నిజాయితీగా ఎవరి జోలికి పోకుండా సాయం చేసినో, ఏ పేదవాడు ఇంట్లో సుఖం ఉన్నా దుఃఖం ఉన్నా చదువుకోవాలన్నా సొంతంగా డబ్బులు పెట్టి చదివించాను, అభివృద్ధి సభ్యతను రద్దు చేశాను. అయినా ప్రజలందరూ గమనిస్తున్నారు. తప్పకుండా ఈ రోజు వచ్చేది రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతున్నారు. నిరుద్యోగ దిశ ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటుంది. దాని గురించి నాకు ఎవరు మాట్లాడలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉదయం చెప్పిండు, దాన్ని యూనివర్సిటీ వరకే, యూనివర్సిటీ పిల్లల్ని లోపల అనుమతించారు కాబట్టి బయటకు పిలిచి అక్కడ నిరుద్యోగ దీక్ష ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 28 పోస్ట్పోన్ చేసినట్టు చెప్పి నేను ఢిల్లీలో ఉన్నాను కాబట్టి నాకు దాని గురించి మొత్తం తెలియదు. కానీ నేను మాత్రం అనుకుంది ఏంటంటే, బట్టి విక్రమార్క యాత్ర మన జూన్ మొదటి వారంలో ఇప్పుడు కరీంనగర్కి వెళ్ళి ఆలేరు, భువనగిరి, జనగాం నా ప్రాంతం నుంచి జడ్చర్లకి వెళ్ళి దేవరకొండకి వెళ్ళి నల్గొండ పట్టణం మీదుగా నకరకల్లి మీదుగా ఖమ్మం అవుతుంది. ఆ సందర్భంగా నల్గొండలో ప్రియాంక గాంధీని తీసుకురావడానికి ఇప్పటికే ఆమెకు చెప్పడం జరిగింది. ఆమె కూడా వస్తానని చెప్పి నాకు మాట ఇవ్వడం జరిగింది. నల్గొండలో ప్రియాంక గాంధీ బహిరంగ సభ పెట్టబోతున్నాము. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 82వ వార్డులో ₹1,40,00,000తో అనకాపల్లి నుండి గుడిమడక వరకు చేపట్టిన రోడ్డును మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. RNB నుండి ₹1,00,00,000, జీవీఎంసీ నుండి ₹40,00,000తో ఈ రహదారిని నిర్మించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అనకాపల్లి నుండి అచ్యుతాపురం వెళ్లే రహదారిని ₹230 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఎంపీ సత్యవతమ్మ మాట్లాడుతూ, త్వరలో కేంద్ర మంత్రి గడ్కరీ చేతుల మీదుగా అనకాపల్లి నుండి అనంతపురం రహదారిని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. జీవీఎంసీ నిధులతో రోడ్డుని ఒక నూతన రోడ్డుగా దీన్ని నిర్మించటం, ఈరోజు గౌరవ మంత్రి గారు నేను కలిసి దీన్ని ప్రారంభోత్సవం చేయటం చాలా చాలా సంతోషంగా ఉంది. అలాగే అనకాపల్లి ఆనందపురం జాతీయ రహదారి ఒక 2-3 నెలల్లో అది కూడా పూర్తి కావచ్చి దాన్ని కూడా జాతికి అంకితం చేయడానికి నేషనల్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు నితిన్ గడ్కరీ గారు కూడా ఆయన కూడా వస్తానని చెప్పి మాట ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా మన మంత్రివర్యుల కార్యక్రమానికి ఆహ్వానించి పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో నేషనల్ హైవేని కూడా మనం దాన్ని ప్రారంభోత్సవం చేస్తామని చెప్పి ఆశిస్తూ, ఏదైతే ప్రతిపక్షాలు అనేక రకాలుగా రోడ్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే మనకి ఎప్పుడూ లేని విధంగా ఈరోజు మనకి ఇక్కడ ఫ్లైఓవర్ ఫస్ట్ టైము
ఒక 20 సంవత్సరాల ముందు మనకి ఫ్లైఓవర్ లేదు. ఇప్పుడు మనకి ఫ్లైఓవర్ రావటం వల్ల, వర్క్ జరుగుతూ ఉండడం వల్ల, ఆ వర్క్ జరిగే క్రమంలో అనేక భారీ వాహనాలు రావటం వల్ల ఇక్కడ అనేక సార్లు రోడ్లు పాడవుతూ ఉన్నాయి. అట్లాగే ఇంచుమించు 4,000 కోట్లతో అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు జరుగుతున్నటువంటి రహదారి పనులు పూర్తి కావస్తున్న నేపథ్యంలో, మన అనకాపల్లి వైపు పనులు జరుగుతున్న నేపథ్యంలో వారు ఆ రోడ్డుని వారు వాడుకోవడం వల్ల అది పాడైంది. వాళ్ళే అది కూడా మనం పూర్తి ఎత్తున మరి 3 రోడ్లు మనకి వాళ్ళు బాగు చేసి ఇవ్వాలి. అసగపల్లి నుంచి మరి అక్కిరెడ్డిపాలెం, అది పెందుర్తి నియోజకవర్గం వైపు, మన వైపు 2 రోడ్లు, అవి కూడా త్వరలోనే పూర్తి చేసి మరి ప్రతిపక్షాల నోటికి తాళం వేసే విధంగా మరి తప్పనిసరిగా కూడా ఈ అన్ని రోడ్లు, ఇక్కడ అచ్యుతాపురం నుంచి పూడిమడక నుంచి అచ్యుతాపురం వరకు ఉన్న రోడ్డు, మరి మనకి నేషనల్ హైవే, దానికి అప్రోచ్ రోడ్స్ 3 కనెక్టింగ్ రోడ్స్ కూడా మరి ఇంచుమించు 1-2 నెలల్లో పూర్తి చేసి ప్రజలందరికీ కూడా మరింత సౌకర్యవంతంగా రవాణా విధానాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మన రాష్ట్రానికి, మన నియోజకవర్గానికి, మన జిల్లాకి కూడా మరింత అభివృద్ధి జరుగుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. అనకాపల్లి జిల్లాకు సంబంధించి మన రాష్ట్రం నుంచి దేశంలోనే 2వ స్థానంలో అనకాపల్లిని ఎంపిక చేసి వైద్యానికి సంబంధించి ఏ రకమైనటువంటి రిఫార్మ్స్ మనం రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో అనకాపల్లి ప్రప్రదమైనటువంటి స్థానంలో నిలబడడంతో నిన్న ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా గౌరవ కలెక్టర్ గారు అవార్డు అందుకున్నటువంటి సందర్భంలో మరి జిల్లా యంత్రాంగాన్ని, ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి సిబ్బందిని హృదయపూర్వకంగా అభినందిస్తూ, తప్పకుండా వైద్యం ఒకటే కాదు, మొన్న విద్యకు సంబంధించి కానీ, వైద్యానికి సంబంధించి కానీ, సంక్షేమానికి సంబంధించి కానీ, అభివృద్ధికి సంబంధించి కానీ నిన్న పెట్టుబడుల్లో కూడా మీరు చూస్తుంటారు, దేశంలోనే మొదటి స్థానంలో దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు ఆకర్షించినటువంటి రాష్ట్రంగా మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండడం అనేటువంటిది కూడా ఒక చరిత్ర. డెఫినెట్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వాన్ని బట్టి, ముఖ్యమంత్రి గారి తాలూకా ఆలోచన విధానాలను బట్టి ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం కానీ, లేదా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వివిధ వ్యవస్థలో మార్పులు కానీ, రిఫార్మ్స్ తీసుకొచ్చి ఏ రకమైనటువంటి ప్రాధాన్యత విద్యకి, వైద్యానికి ఇస్తూ ఉన్నామో, సహజంగా ఈ రిఫార్మ్స్ అనేటువంటి వచ్చిన తర్వాత అవార్డ్స్ అనేటువంటి అవి రాక తప్పదు. సో డెఫినెట్గా ఆ రకమైనటువంటి అవార్డు సాధించినటువంటి అనకాపల్లి జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారులందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తాం. దాన్ని కూడా పూర్తి స్థాయిలో దాదాపు 2 కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఒక వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేపడతా ఉన్నాం. ఈవినింగ్స్ సీనియర్ సిటిజన్స్ కానీ, పిల్లలకు కానీ అందరికీ కూడా అనువుగా ఉండేటువంటి విధంగా ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడతా ఉన్నాం. సో పూర్తి స్థాయిలో అన్నీ కూడా రేపు అన్ని విధాలుగా కూడా మేజర్గా అచ్యుతాపురం కనెక్ట్ చేసేటువంటి అనకాపల్లి అచ్యుతాపురం రోడ్డు కూడా ఏపీఐసి ద్వారా దాదాపు 230 కోట్ల రూపాయలతో ఆ ఎక్స్టెన్షన్ కూడా చేయబోతూ ఉన్నాం. దాన్ని కూడా పూర్తి స్థాయిలో కాంపన్సేషన్స్ అనేటువంటివి కూడా అన్నీ పూర్తి అయినటువంటి సందర్భంలో ఫైనలైజ్ అయినాయి. వారికి పేమెంట్ చేసి త్వరలోనే పనులు కూడా ప్రారంభించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మరింతగా మన ప్రాంతం అభివృద్ధి చెందేటువంటి దానికి అన్ని రకాల సహాయ సహకారాలు తీసుకొని ఈ ప్రాంత ప్రజల తాలూకా వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా ఈ ప్రాంత అభివృద్ధి చేసేటువంటి బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 2014లో ఇచ్చిన హామీలు మర్చిపోయి కొత్తగా ఇస్తున్నట్లు ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అంటూ మళ్లీ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మభ్యపెడుతున్నారని రోడ్లు భవనాల శాఖ మంత్రి దారిశెట్టి రాజా మండిపడ్డారు. చంద్రబాబుపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 420 చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాబు పుట్టుకే ఒక 420 అన్నారు. అప్పుడు హామీ ఇచ్చావు, ఆ హామీలు నిలబెట్టుకోలేనందుకే 2019లో ప్రజలు ఆ పార్టీని బంగాళాఖాతంలో కలిపేశారని అన్నారు. అయినా సిగ్గు లేకుండా మళ్లీ ప్రజలను మోసం చేసేందుకే బాబు 420లా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈరోజు 4వ నెల 20వ తారీఖు అంటే 420 చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు. ఈరోజు ముందుగా చంద్రబాబు నాయుడు గారికి 420 చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు పుట్టుకే ఓ 420 పుట్టుక. ఆయన గత 2014లో ఇచ్చిన ఎన్నికల హామీలు మర్చిపోయి మళ్ళీ ఈరోజు ఏదో కొత్తగా ఇస్తున్నట్టు ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అని చెప్పేసి ప్రజల్ని మళ్ళీ మభ్యపెడుతున్నాడు చంద్రబాబు నాయుడు. గతంలో 2014లో ఆల్రెడీ నువ్వు హామీ ఇచ్చేసావు. 2019లో నువ్వు ఆ హామీ నిలబెట్టుకోలేదు కాబట్టే ప్రజలు నిన్ను చీకొట్టి
బంగాళాఖాతంలో కలిపేశారు. అయినా 420 చంద్రబాబుకి సిగ్గు లేకుండా మళ్ళీ ఇచ్చిన హామీలే రిపీటెడ్గా ఇస్తూ ప్రజల్ని మోసం చేయడానికి ఓ ప్రయత్నం చేస్తున్నాడు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్ గారు వైజాగ్ షిఫ్ట్ అవుతున్నానని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. ఖచ్చితంగా జగన్ గారు వైజాగ్ షిఫ్ట్ అవుతారు. వైజాగ్ షిఫ్ట్ అయిన తర్వాత ఈ రాష్ట్ర రాజధాని వైజాగ్ని ఇండియాలోనే టాప్ 5 సిటీస్గా ఒక సిటీగా నిలబెట్టి ఆయన పరిపాలన చేయబోతున్నారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు, స్వర్గీయ ఎర్రన్నాయుడు గారి కుమారుడు ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ నోటికి ఏదొస్తే అది మాట్లాడడం మొదలుపెట్టాడు. జగన్ గారు వైజాగ్ వస్తే కబ్జాలట. అసలు మీ 420 చంద్రబాబు నాయుడు చేసిన కబ్జాలు భరించలేకే గత 2019లో మీ చంద్రబాబు నాయుడిని ఓడించి మూలన కూర్చోబెట్టారు ప్రజలు. జగన్ గారు వస్తే కబ్జాలు కాదు, జగన్ గారు వస్తే అభివృద్ధి జరిగి తండ్రి కొడుకులు లోకేష్ చంద్రబాబు నాయుడు అడ్రస్ లేకుండా పోతారు ఉత్తరాంధ్రలో అని చెప్పేసి టీడీపీ పార్టీకి వణుకు మొదలైంది. ట్వీట్ చేస్తూ వ్యక్తిగతంగా మాట్లాడితే ఇబ్బంది పడతారు, మా సంస్కారం అడ్డొస్తుంది. ఏం మాట్లాడతాడండి చంద్రబాబు నాయుడు? విజయమ్మ గారిని జగన్ గారు బర్త్డే విషెస్ చెప్పలేదంటాడు. వ్యక్తిగత విషయాలు మళ్ళీ మేమేమన్నా మాట్లాడితే లబోదిబో అని గుండెలు బాదుకుని ఎడుతాడు. ఈరోజు సాయంత్రం 5:15 అవుతుంది. నేను అడుగుతున్నాను, నీ పుట్టినరోజు ఈరోజు, నీ కొడుకు కానీ మీ శ్రీమతి కానీ ఎవరన్నా నీకు బర్త్డే విషెస్ చెప్పినట్టుందా? లేక ముసలోడు అయిపోయో ముసలి తాతకి మూలలో ఉన్న ముసలోడికి బర్త్డే విషెస్ ఏంటిలే అని చెప్పేసి నిన్ను పక్కన దోస్తారా? మేము మాట్లాడగలం సంస్కారం మరిచి, కానీ మా నాయకుడు అది ఒప్పుకోడు. ఎందుకంటే మేము సంస్కారం మరిచి మాట్లాడితే మా నాయకుడు పిలిచి మాట్లాడతాడు మమ్మల్ని. అందుకే సంస్కారంతో మాట్లాడతాం మేము ఎప్పుడూ కూడా. అదే మా నాయకుడు మమ్మల్ని వదిలేస్తే నేను పరుగులు పెట్టించేస్తాం చంద్రబాబు నాయుడు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. వ్యక్తిగతంగా కుటుంబాల గురించి రకరకాల మాటలు ఈ వారం రోజుల్లోని కుటుంబాలను నాశనం చేసిన చరిత్ర నీది చంద్రబాబు నాయుడు. నందమూరి కుటుంబాన్ని నాశనం చేసావు. ఈ రాష్ట్రంలో ఎన్నో కుటుంబాలు నీ వల్ల నాశనం అయిపోయాయి, నీ రాజకీయం వల్ల. ఒకటి చెప్పదలిచాను నేను, నీ తల్లి అమ్మన్నమ్మ చచ్చిపోయినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? కర్నూలు గెస్ట్ హౌస్లో కూర్చుని ఉన్నావు. ఆవిడ చనిపోయింది అన్న వార్త తెలియగానే నువ్వు అక్కడ అందుబాటులో ఉన్న తెలుగుదేశం నాయకులతో ఒక మీటింగ్ పెట్టావు, చిన్న మీటింగ్. ఏమని పెట్టావు? నేను నా తల్లి అంత్యక్రియలకు వెళ్తే నాకు మైలేజ్ వస్తుందా, వెళ్ళకపోతే మైలేజ్ వస్తుందా నాకు అని చెప్పేసి నువ్వు మీటింగ్ పెట్టావు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి మీ తల్లి అంత్యక్రియలకు వెళ్తే నీకు మైలేజ్ వస్తుందా, వెళ్ళకపోతే మైలేజ్ వస్తుందా, ముఖ్యమంత్రి పనిలో ఉండి తల్లి అంత్యక్రియలు కూడా వెళ్ళలేదు అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు అనుకోవాలి, అలా ప్రచారం చేసుకుందాం, మనకు మైలేజ్ వస్తుందేమో అని ఒక ప్రయత్నం చేసావు. నీలాంటి నికృష్టుడు ఈ ప్రపంచంలో వేరొకరు ఉండడు. ఎందుకంటే అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులే ఛీ వీడేంటి ఇలాగా ఇంత దుర్మార్గుడు అని అనుకుని తప్పండి మీరు వెళ్ళండి, ప్రజలు మీ మొహం మీద ఉమ్ము వస్తారు వెళ్ళకపోతే అని చెప్పితే నువ్వు పక్కనే ఉన్న చిత్తూరు జిల్లా వెళ్ళడం జరిగింది. ఆ విధమైన దుర్మార్గపు చేష్టలతో ఈ రాష్ట్రాన్ని 14 సంవత్సరాల ప్రజలను ఏమార్చి ఏ విధంగా నువ్వు పరిపాలించావో నాకు అర్థం కావట్లేదు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నిన్ను 2024లో నీకు సరైన ఓటు ద్వారా సరైన బుద్ధి చెప్పి
నిన్ను మూలన కూర్చోబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా అదే మాట ప్రతి ఒక్కరూ కూడా మేము ప్రతి గడపకి వెళ్ళినప్పుడు ప్రతి మహిళ కూడా ఆ మాటలో వాళ్ళ మనసులో ఉన్న భావాలు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు, నువ్వు ఈ రాష్ట్ర ప్రజల్ని మళ్ళీ నీ దొంగ హామీలతో మళ్ళీ మభ్యపెట్టడానికి ప్రయత్నం చేయకని చెప్పి తెలియజేసుకుంటున్నాను. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటేనని ఎన్నోసార్లు రుజువైందని, అది ప్రజలకు బహిరంగంగా తమ పార్టీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ చెప్తే కాంగ్రెస్ నాయకులకు అంత రోషం ఎందుకని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం గతంలో హుజూరాబాద్, దుబ్బాక, మునుగోడు ఎన్నికల్లో తేలిపోయిందని వ్యాఖ్యానించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలకు డబ్బులు అందాయని ప్రజలు అనుకుంటున్నారని, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటెల చేసిన వ్యాఖ్యలు వాస్తవం కాదా అని ప్రశ్నించారు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు ఉంది రేవంత్ రెడ్డి తీరు అని, కేవలం మీడియాలో ఉండేందుకే ఈ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఈటెల రాజేందర్ పై కాంగ్రెస్ నాయకుల ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ పై ఈటెల వ్యాఖ్యలు చేస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎందుకు స్పందించారని ప్రశ్నించారు. నోటికి వచ్చినట్లలా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ ఇటువంటి మీ యొక్క మాటలను చూస్తూ ఊరుకోదు. మీరు ఏది మాట్లాడినా చెల్లుతుంది అనుకుంటే చూస్తూ ఊరుకోదు. వెనక ముందు ఆలోచన చేసి మాట్లాడే ముందు ఏది పడితే అది నోటికి వస్తే మాట్లాడడం అనేది సమంజసం కాదు. మీరు మాట్లాడినటువంటి భాష ఎవరికి కూడా ఒప్పేది కాదు, నప్పేది కాదని చెప్పి సందర్భం తెలియజేస్తామన్నా. మీ యొక్క తీరును తీవ్రంగా ఖండిస్తున్నారు. వాస్తవాలను గ్రహించడం నేర్చుకోండి. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే. గతంలో పొత్తు పెట్టుకున్నది బీఆర్ఎస్ కాంగ్రెస్. భారతీయ జనతా పార్టీతో ఎప్పుడు టీఆర్ఎస్ కు పొత్తు లేదనే విషయం గమనించుకోవాలి. ఎన్నికలకు ముందో ఎన్నికల తర్వాతనో ఒకటి కావడానికి పూర్తి ఒప్పందాలు జరిగిపోయినటువంటి విషయాన్ని జీర్ణించుకోరా. దాని నుంచి లబ్ధి పొందారా. మేమంతా లోపల ఒకటే. భారతీయ జనతా పార్టీ మా టార్గెట్ కాబట్టి మేమంతా ఒకటైపోతాం. భారతీయ జనతా పార్టీ టార్గెట్ చేస్తాం, నాయకులను టార్గెట్ చేస్తాం, అడ్డగోలుగా మాట్లాడతామంటే సహించేది లేదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఊరుకుండేది లేదు, భారతీయ జనతా పార్టీ ఊరుకుండేది అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, హుజూరాబాద్ శాసనసభ్యులు ఈటెల రాజేందర్ గారి పైన కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈటెల రాజేందర్ గారు చెప్పిన దాంట్లో 100% వాస్తవం ఉన్నది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. మునుగోడు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సహకారం అందించిండ్రు, డబ్బు సహకారం పూర్తిగా జరిగిందనేటటువంటి మాట ఇది పూర్తిగా ప్రజల నుంచి వస్తున్నటువంటి మాట. ఇది జగమెరిగిన సత్యం. వాస్తవాలు చెబితే మరి రేవంత్ రెడ్డి గారికి ఎందుకంత ఉలికిపాటు? గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకోవడం ఎందుకు? ఈరోజు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన ఏదైనా విమర్శ చేస్తే దానికి ఎంబడే బీఆర్ఎస్ పార్టీ మంత్రులు స్పందిస్తారు, కేటీఆర్ స్పందిస్తాడు, కేసీఆర్ స్పందిస్తాడు. దీంట్లో ఉన్నటువంటి మతలబ్ ఏంటి? దీంట్లో మతలబ్ ఏంటో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీ పార్టీ నాయకులకు వాళ్ళు వత్తాసు పలకాల్సినటువంటి అవసరం ఏముంది? ఈరోజు వాస్తవాలు కదా. దుబ్బాక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటైన మాట వాస్తవం కాదా? హుజూరాబాద్ ఎన్నికల్లో రంజాన్ పర్వదినం సందర్భంగా ఖమ్మం జిల్లా గొల్లగూడెం ఈద్గాలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రార్థనల్లో మత పెద్దలు, ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. इफ्तार के वक्त में जरा जबान हिली तो अल्लाह ताला मगफिरत कर देता। इतने सब कुछ होने के बावजूद जो बंदा नाफरमानी करता है, समझो कि वो लिमिट से बाहर हो गया, लिमिट से बाहर हो गया। ऐसे लोगों के महीने में बड़ी अच्छी जिंदगी गुजारी है। हाँ, हमदर्दी, गमगुसारी, एक के साथ मदद, इमदाद, सबर, औकात की पहचान, वक्त को तुमने पहचाना,
वक्त पर सोए, वक्त पर उठे, वक्त पर खाना खाया आपने। కోడి పందాలు పేకాట ఆడించి పోలీసులు రాగానే దొడ్లో నుండి పారిపోయే వారి దమ్మేమిటో అందరికీ తెలుసునని ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా ఉండి ఇసుక మాఫియాలో అధికారులపై దౌర్జన్యం చేసిన సంగతి అందరికీ తెలుసునని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరిపై ఎవరైనా పోటీ చేయవచ్చునని కేఏ పాల్ పార్టీ కూడా అభ్యర్థిని పెట్టడం సహజమని అన్నారు. 23 మంది ఎమ్మెల్యేలతో ఉన్న టీడీపీ వెంటిలేటర్ మీద ఉన్నట్ట 151 మంది ఎమ్మెల్యేలతో ఉన్న వైసీపీ వెంటిలేటర్ మీద ఉన్నట్ట అని ప్రశ్నించారు. టీడీపీ వెంటిలేటర్ మీద ఉంది కాబట్టే చంద్రబాబు చివరి ఎన్నిక అంటున్నారని ఎద్దేవా చేశారు. ఒక అభ్యర్థిని పెడుతుంది, ఏ పార్టీ వాళ్ళు ఒక అభ్యర్థిని పెట్టుకోవడం తప్పే ఉంది. పెట్టుకోమానండి, పని చేసుకోమానండి ప్రజల కోసం. వాళ్ళ దమ్మేంటో మేము చూసాం కదా, కోడి పందాలు వేసుకొని దొడ్లోంచి పారిపోయి పోలీసులు కానిస్టేబుల్ రాగానే పారిపోయేవాళ్ళు, చీట్ల పేకాటలు ఆడిచ్చేవాళ్ళు. వీళ్ళ దమ్ము గురించి మా చెబుతారా? వైఎస్ఆర్సీపీ వెంటిలేటర్ పైన ఉంది, సాగు బతుకుల్లో ఉంది అన్నట్టుగా మాట్లాడారు. ఇప్పుడు 23 మంది శాసనసభ్యులు గెలిచాం మేము తెలుగుదేశంలో. 4 తెలుగుదేశంతో డిఫర్ అయ్యాం, అంటే 19 మంది ఉన్నారు. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు ఒక 4 డిఫర్ అయ్యారు. ఇందులో స్థానిక సంస్థల్లో కనీసం పోటీ చేయకుండా, లేకపోతే ఇదే నా చిట్ట చివరి ఎన్నికలు అని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన వెంటిలేటర్ మీద ఉన్నట్ట, లేకపోతే ఇంకొకడు వెంటిలేటర్ మీద ఉన్నట్ట? నాకు చిట్ట చివరి ఎన్నికలు, మీకు దండం పెడతాను, మీకు కాళ్ళు పట్టుకుంటాను అని రోజు చెబుతున్నాడు కదా ఆయన వెంటిలేటర్ మీద ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి ఆక్సిజన్ కావాలని అడుగుతున్నాడు. 170 స్థానాలు రౌడీజంగా, ఒక గన్వరమే కాదు 170 స్థానాలు ఒక రౌడీజ జరుగుతుందని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ కామెంట్ చేసేవాళ్ళు ఏమన్నా నీతివంతులు, పత్తిత్తులు, లేకపోతే ఏమన్నా పెద్ద ఇదైతే అనుకోవాలి. ఇప్పుడు కామెంట్ చేసేవాడు ఏది పడితే అది చేస్తాడు. వాళ్ళ వ్యక్తిత్వం ఏంటో కూడా మీరు చూడాలి కదా. శాసనసభ్యులుగా ఉండి కోడి పందాలను పేకాటలు ఆడిచ్చేవాళ్ళు వీళ్ళు ఇంకొకరిని అంటారు. వాళ్ళు ఇంతకుముందు చేసిన ఇసుక మాఫియాలు ఇవన్నీ చూడలేదా మీరు? పేపర్లోనో టీవీల్లోనో వీళ్ళు అధికారులను ఎట్లా కొట్టారు, లేకపోతే ఏం చేశారు, ఇవన్నీ చూడలేదా? ఏదో ఈరోజు వచ్చి ఇక్కడ మాట్లాడటం. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో కురిసిన అకాల వర్షానికి చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో వ్యవసాయ మార్కెట్లో వరిధాన్యం తడిసి ముద్దయ్యాయి. భారీ గాలివాన రావడంతో ధాన్యం రాసుల మీద కప్పిన టార్పాలిన్ పట్టాలు ఎగిరిపోయాయి. దీంతో ధాన్యం తడిసిపోవడమే కాక ఆ వరద నీటిలో కొట్టుకుపోయాయి. 6 కాలం కష్టపడి పండించిన ధాన్యం వర్షార్పణం కావడంతో అన్నదాతలు కన్నీటి పర్యంతమవుతున్నారు. తమను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
అనకాపల్లి జిల్లా గోల్గొండలో రంగురాళ్ల ముఠా రెచ్చిపోయింది. జేసీబీలతో అర్ధరాత్రి తవ్వకాలు జరిపింది. సుమారు 3 కోట్ల రూపాయల విలువైన రంగురాళ్లతో కూడిన మట్టిని స్మగ్లర్లు ఎత్తుకెళ్లినట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. రంజాన్ పర్వదినం సందర్భంగా రేషన్ కార్డు ఉన్న ముస్లిం సోదరులకు కార్డుకి 1 కేజీ వంతున మటన్ను మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హనుమాన్ జంక్షన్ శివారు అప్పనవీడులో అందజేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. తనపై వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఉద్దేశించి మాట్లాడుతూ వంశీ ఒక పీకుడుగాడని, రంజాన్ లాంటి శుభదినం రోజు ఆయన గురించి ఇప్పుడు వద్దని తర్వాత మాట్లాడతానని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొల్లగూడెం వద్ద కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది.
లారీ ఒక్కసారిగా దూసుకురావడంతో అదుపు తప్పి ఆటో లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బులెటిన్ ముగిచే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 28న నల్గొండ నిరుద్యోగ దీక్ష గురించి తెలియదు, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి. $230 కోట్లతో అనకాపల్లి నుండి అచ్యుతాపురం వెళ్లే రహదారి అభివృద్ధి, మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడి. హామీలు నిలబెట్టుకోనందుకే 2019లో టీడీపీని బంగాళాఖాతంలో కలిపారు, రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా వ్యాఖ్య. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటేనని ఎన్నోసార్లు రుజువైంది, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వ్యాఖ్య. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.